వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ ప్రజానికం తిరగబడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందేంటి, చేస్తోందేంటి. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 99 రోజుల పాటు షెడ్యూల్ వేసి గ్రామ సభల పేరుతో మొదటి రోజు స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 2 అంటే నిన్న గ్రామ సభలు స్టార్ట్ చేశారు. గ్రామ సభలు స్టార్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజానీకం నుంచి అనూహ్యమైనటువంటి స్పందన. ఆ స్పందన ఎట్లా అంటే ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు లేదంటే ఎవరు ఆ సభల వైపు దిక్కు కూడా తిరిగి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలందరూ సమస్యలు గగ్గోలు పెడతా ఉన్నారు. గ్యారెంటీల కోసం నిలదీస్తూ ఉన్నారు. మంత్రులు చెప్పుకునే పరిస్థితి లేదు. అధికారులు ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామ సభలు నిర్వహించిన హ్యాండ్సప్ అయిపోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే చెన్నూరులో కార్యక్రమం తీసుకుంటే గందరగోళం. మంత్రి వివేక్ అడ్రస్ లేకుండా పోయాడు. ఇక మంత్రి కొండా సురేఖ గారు, ఆమె ఇవాళ సమస్యలు వినకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గగ్గోలు పెడుతున్నారు. ఆమె వినతి పత్రం ఇవ్వడానికి ఎగబడుతున్నారు. చెప్తుంటే కూడా విననటువంటి పరిస్థితి. అక్కడి నుంచి సమాధానం చెప్పుకోలేక వెళ్ళిపోయారు. ఇక ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డి కూడా, అట్లాగే అక్కడ వరంగల్ మేయర్ కూడా గుండు సుధారాణి గారిని కూడా నిలదీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, ఒకసారి ఆ యొక్క వ్యవహారాలు వినండి, మీకు అర్థమవుతుంది. ಈಗ ವಾಟ್ಸಪ್ ಇತ್ತ ప్రజాపాలన చేస్తారు బాగా ఎవరికి ఇంటిమేట్ చేశారు, ఎట్లా చేశారు అర్థం కాకుండా ఎవరో చెప్పొచ్చి మాట్లాడినట్టు కాదు. రిసిప్ట్ తినమ్మా, నీ రిసిప్ట్ పట్టుకొని రా. నీ రిసిప్ట్ లేదు, ఏం లేదు, ఏమి లేదంటే ఇచ్చేనా ఎప్పటిదో కాదు. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే తెలంగాణ ప్రజానీకం తిరగబడట్లేదా? తిరుగుబాటు మొదలవలేదా? ఈ ప్రశ్న తలెత్తదా? ఎందుకంటే ఇది ఒక ఇన్స్టెన్స్ మాత్రమే మీకు చెప్పా, ఇంకా చాలా ఇన్స్టెన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏ ఊర్లో తీసుకున్నా, ఇటు మెదక్ తీసుకున్నా, కరీంనగర్ తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, లేదంటే నిజామాబాద్ తీసుకున్నా, లేకుంటే వరంగల్ తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్న రాష్ట్రంలో ఇటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. మంత్రులు చాలా వరకు ఇక్కడ తెలంగాణ అయిపోని అని వదిలేసి అటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం వెళ్ళినటువంటి మంత్రులు ఉన్నారు. అట్లాగే ఇక్కడున్నటువంటి మంత్రులేమో వెళ్ళలేక భయపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేలు అయితే అక్కడ అసలు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రామ సభలో అడ్రస్ లేకుండా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి యొక్క గ్రామ సభలు నిజంగానే ప్రజా ఆగ్రహం కనిపించింది. కాబట్టి మనం దీన్ని ప్రజాగ్రహ సభలని అనక తప్పనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత క్షేత్రస్థాయిలో ఇవాళ హామీలు అమలు కాకపోవటం, లేదంటే ఇవాళ సమస్యలు చెప్పుకున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, సమస్యలు పేరుకుపోవటం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే వాళ్ళు వెలగబెడుతున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రజలు నిలదీస్తూ ఇవాళ పూర్తి స్థాయిలో నిరసన సెగ తగిలింది కాంగ్రెస్ పార్టీ నాయకులకి, లేకుంటే అధికారులకి అని అనుకోవచ్చు. ఎందుకంటే గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లులు అడుగుతున్నారు, మహిళలు వాళ్ళకి రావాల్సినటువంటి 2,500 రూపాయలు అడుగుతున్నారు, తులం బంగారం కోసం నిలదీస్తున్నారు, ఇక అట్లాగే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇట్లా జనాలు నిలదీస్తుంటే మంత్రుల సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి ఎదురుదెబ్బ తగులుతా ఉంది. అంటే ఎదురుగాలి ఎంత బలంగా వీస్తోంది అంటే
తుఫాను టైంలో ఎట్లయితే 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయో ఆ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మొదటి రోజు గ్రామ సభల్లోనే అంత బలమైనటువంటి ఎదురుగాలులు వీచాయి. మరి ఈ ఎదురుగాలులకి కాంగ్రెస్ పార్టీ తట్టుకునే పరిస్థితి లేదు, విలవిలలాడిపోతుంది. ఏదైతే తుఫాన్లో ఎట్లయితే మనం ఊగిపోతామో నిలబడలేనటువంటి పరిస్థితి ఉందో ఆ విధంగా ఇవాళ ఊగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా నిరసనలు నిర్వహణ ఇదంతా కూడా తెలిసి కాంగ్రెస్ పార్టీ చేసిందా అంటే కాంగ్రెస్ పార్టీ తెలీదా? గ్రౌండ్ లెవెల్లో ఇంత రియాలిటీ ఇట్లా ఉంది, మరి వెళ్తే ఖచ్చితంగా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి, మేము వెళ్ళలేమని మంత్రులు ఎమ్మెల్యేలు ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా కూడా ఇవాళ ఎందుకు ప్రజల్లోకి బలంగా ఈ యొక్క 99 షెడ్యూల్ వేసి పంపించారు? ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తుంది అని. అంటే ఇప్పుడు ఈ సభలు కూడా మేము ప్రజలతోటే మమేకం అవుతున్నాము, ప్రజల కోసమే మేము ఉన్నాము, ఇది ప్రజాపాలన, ప్రజలతోటి మేము కలవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ఇప్పటిదాకా ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా బ్యూరోక్రాట్లకు చెప్పినా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని బేఖాతరు చేస్తున్నారు, ప్రజల్లోకి వాళ్ళు మమేకం కావట్లేదు. ఇవన్నీ ఊహించి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎమ్మెల్యేలని మంత్రుల్ని అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇరికించడమే లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ సభలన్నీ తూతూ మంత్రంగా జరుగుతున్నాయి, ఎవరు కూడా క్షేత్రస్థాయిలో ఫేస్ చేసే పరిస్థితి లేదు. ప్రజలనేమో పట్టించుకునే ప్రజలు కూడా కొంత పట్టించుకోక కూడా కొన్ని సభలు జనం రానటువంటి పరిస్థితి. అసలు మీరు సభలు పెడితే మేము వచ్చేది ఏంటి వచ్చి చెప్తే మాకు ఒరిగేది ఏంది? ఎందుకంటే ఇక్కడ ప్రజాభవన్ ఉంది, ప్రజాభవన్లో మేము అద్భుతంగా మేము నిర్వహిస్తున్నాం ప్రజా దర్బార్ అంటున్నాను. ఎక్కడ దర్బార్లో ప్రజలు పోయిన వాళ్ళు ఎవరు, చెప్పుకునే వాళ్ళు ఎవరు, సమస్యలు తీరిన వాళ్ళు ఎవరు? మీరు సమస్యలు చెప్పుకుంటారు, వినతి పత్రాలు ఇస్తారు, తీరినవన్నీ దాంట్లో ప్రజా సమస్యలు తీరినవన్నీ. కాబట్టి ప్రజలు అక్కడికి రావట్లా, ప్రజలు లెక్క చేయట్లా. ఎందుకంటే ఇవాళ అక్కడ కొంతమంది ఆశా వర్కర్లను లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలిసినటువంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి తూతూ మంత్రంగా నడిపించారు తప్పితే అంత గ్రాండ్ స్కేల్లో ఏమీ అనుకున్నటువంటి వ్యవహారం ఏమీ జరగల. మరి చూడాలి, ఎందుకంటే గ్రామ సభలు ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అయినాయి. మొదటి రోజు ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ఉంది షెడ్యూల్. 99 రోజుల పాటు జూన్ 1-12 తారీఖు వరకు, అంటే జూన్ 12 తారీఖు వరకు ఈ షెడ్యూల్ ఉంది. పర్యావరణం మీద పెట్టారు, మహిళా శిశు సంక్షేమం మీద సభలు పెట్టారు, క్రీడలకు ప్రోత్సాహం పేరు మీద కొద్ది రోజులు పెట్టారు, రైతు సంక్షేమం అన్నారు. ఇప్పుడు రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొందరైతే సిరిసిల్ల కొన్ని నియోజకవర్గాల్లో అయితే పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అంటే సమయానికి నీళ్ళు ఇవ్వలేదు, సమయానికి మాకు ఎరువులు యూరియా అందలేదు. ఈవెన్ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు అన్ని పంటలకి రైతు బంధు పడేది. మరి ఇవాళ రైతు భరోసా పంటలు చేతికి రానటువంటి టైంలో, అంటే పంట ఎండిపోయిన తర్వాత ఇవాళ రైతు భరోసా వస్తుంది. ఇవాళ రైతు భరోసా కూడా కేవలం 1 ఎకరాకే ఇచ్చారు. ఇంకొక రైతు భరోసా విడత ఇప్పటికి ఇంకా డబ్బులు సమకూరుస్తుంది ఆర్థిక శాఖ. ఇంకా రైతులకు పంట చేతికి రానటువంటి పరిస్థితి. ఇవాళ పంట అయిపోయింది, పంట ఎండిపోయింది, అయినా కూడా రైతు భరోసా రానటువంటి పరిస్థితి. ఇది రైతుల పరిస్థితి. రైతులు ఇవాళ గోసపడతా ఉంది, ఇవాళ ఈ ప్రభుత్వం రైతు గోసపడతా ఉంది. మరి ఈ రైతులు అదే పరిస్థితి, మహిళలు అదే పరిస్థితి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 ఇవ్వలేదు, వృద్ధాప్య పెన్షన్లు పెంచుతామన్న 4,000 వృద్ధాప్య పెన్షన్ లేదు. మరి ఇట్లా ఉంటే తులం బంగారం గాలికి వదిలేశారు, స్కూటీ లాంటివి చెప్పనవసరం లేదు. మరి ఇవన్నీ లేదు, అమలు కావట్లేదు, ప్రజలు నిలదీస్తున్నారు. ఏ హామీలు అయితే మీరు చెప్పి, ఏ హామీలు అయితే ఓట్లు అడిగారో చెప్పి ఆ హామీలు ఇవాళ నెరవేర్చే పరిస్థితి లేదు. ఇవాళ అందుకే ప్రజల్లో తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. సరే, హామీలు పక్కన పెడదాం, ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు హామీల విషయంలో. మరి ఇవాళ గవర్నెన్స్ అన్న ప్రాపర్గా ఉండాలి కదా. ఊర్లలో పోతుంటే ఒక దౌర్జన్యకరమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఎట్లా అంటే అధికారులను మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో, లైన్మెన్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది ఒకటి బయటకు వచ్చింది. మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలతోటి గ్రామీణ స్థాయిలో తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కొందరు మున్సిపల్ ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల మీద తిరగబడతారు. అంటే మాకు ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదనో లేకుంటే ఇతరత్ర లోకల్ ఇష్యూస్ తోటి తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, రౌడీ రాజ్యం నడుస్తుంది. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన, ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చేంతాడంత లిస్ట్ అవుతుంది. అందుకని ఇవాళ ప్రజాగ్రహ సభలుగానే ఇవాళ 99 రోజుల పాటు షెడ్యూల్ అయితే కొనసాగుతుంది. మరి నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి శభాష్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదటనే ఒప్పుకున్నారు, నేను గుంపు మేస్త్రిని, నేను అందరినీ కోఆర్డినేట్ చేస్తాను. ఇవాళ ఆ యొక్క ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఇవాళ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, ఎన్ఆర్ఐలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు బహిరంగంగా ఓపెన్ ఫోరంలో రాహుల్ గాంధీకి లెటర్ రాశారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చలనం లేదు. సో మీరు కూడా నిజంగా ఇవాళ ప్రజాగ్రహ సభలకు పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.